మహాభారతంలో చెప్పిన ప్రతిదీ నిజమేనా? ద్వారకా నగరాన్ని నిర్మించింది నిజంగా కృష్ణుడేనా? ఈ మధ్య వెలుగు చూసిన ఇన్ని సంవత్సరాలు అంతుపట్టని నిజం ఏంటది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతో అందంగా తీర్చిదిద్ది కట్టిన ద్వారకా సముద్ర గర్భంలో దొరికింది. ఇక అంతా తెలుసుకోవాలని ప్రయత్నించిన సైంటిస్టులు షాక్ అయ్యారు. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు తన ప్రజల కోసం ఆ నగరాన్ని నిర్మించాడు. అయితే ఆ నగరంలోనికి వెళ్ళటానికి చాలా ద్వారాలు ఉండేవని, అందుకే ఆ నగరానికి ద్వారకా అని పేరు పెట్టి ఉంటారని అందరూ చెప్పుకుంటారు. అయితే ద్వారకను ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తున్న శ్రీకృష్ణుడికి ఒకరోజు సమస్య రానే వచ్చింది. ఇంతకీ ఏమిటి ఆ సమస్య? అది చెప్పే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సల్వుడు అనే ఒక రాక్షసరాజు తన పగని ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి ద్వారకా నగరం మీదకి దండెత్తాడు. కానీ అతను దండెత్తిన తీరు మాత్రం కొత్తగా ఉంది. ఏలియన్స్ వాడి యుద్ధ విమానాలని, యంత్రాలని సల్వుడు వాడాడని, వాటి ద్వారానే ద్వారకాపై అగ్నివర్షం కురిపించాడు అని, అందువల్ల సగం ద్వారకా కాలి మసి అయిపోయిందని కొందరు చెప్పుకుంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని, తన అవతారాన్ని చాలించిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకుంటారు. అయితే ఏలియన్స్ వాడే యంత్రాలు సల్వుడికి ఎలా వచ్చాయి? సల్వుడికి ఆ టెక్నాలజీ ఎలా తెలిసింది? సల్వుడు ఏలియన్ సహాయం తీసుకున్నాడా? లేక మనం అనుకుంటున్న ఏలియన్స్కి సల్వుడికి సంబంధాలు ఉన్నాయా? ఏది నిజం, ఏది అబద్ధం? ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.